5వ వచనంలో ఉరి పెట్టుకున్న యోధ అని వ్రాయటం జరిగింది. అయితే ఉరి పెట్టుకున్న యోధ మన అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలోకి వచ్చేసరికి తల క్రిందులుగా పడి నడుమికి బ్రద్దలైనందున పేగులని బయటకు వచ్చి చచ్చినని రాయబడింది. ఏ విధంగా చనిపోయాడండి ఇస్కరియోతు యూద? నడుమికి బ్రద్దలై తల క్రిందులుగా పడి, ఉరి ఎలా వేసుకున్నాడో మనకు తెలియదు, ఆ ఉరి కూడా తెగిపోయి కింద పడిపోయి నడుమికి బ్రద్దలై పేగులన్నీ బయటకు వచ్చింది. అంత భయంకరమైన జీవితము జీవించాడు ఇస్కరియోతు యూద. దేవుని దగ్గరగా ఉంటూ, దేవుని కార్యాలు చూస్తూ, దేవుని దగ్గర తింటూ, దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తూ, దేవునితో నడుస్తూ కూడా ఆయనను నమ్ముకోలేదు. ఆయనను నమ్ముకోలా. ధనానికి ఆశపడ్డాడు, సుఖభోగాలకు ఆశపడ్డాడు. అలాంటి యూద ఎలాంటి చివరికి ఏ విధంగా నాశనం చెందాడు? భయంకరమైన చావు అనుభవించాడన్నమాట. అయితే ఆ పశ్చాత్తాపము మనకి ఏ విధంగా ఉండాలంటే మారు మనసును కలిగించేదిగా ఉండాలి. ఇంకను మన బైబిల్ గ్రంథంలో పశ్చాత్తాప పడిన వారు కూడా ఉన్నారు. పశ్చాత్తాప పడిన యోబు గారి గురించి మనం చూసుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో నేను పశ్చాత్తాప పడుచున్నాను అంటున్నాడు యోబు గారు. దేవుని సన్నిధిలో మనం కూడా యోబు వలె పశ్చాత్తాపడాలి. అంత మాత్రమే కాదు కానీ పేతురు గారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో పేతురు పశ్చాత్తాపం మనం చూస్తాం. ఆయనను అప్పగించిన తరువాత ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకిన పేతురు సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. చివరికి పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకొని యేసు పునరుద్ధానుడే తిరిగి వెళ్ళిన తరువాత ఆది అపోస్తలుల పెంతెకోస్తు దినమున ఆత్మ అభిషేకం పొందిన తరువాత పేతురు గారు ఎలా ఉన్నారండి? ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. నేను ఎరుగును అన్న పేతురు గారు పరిశుద్ధాత్మ వరము పొందుకున్న తరువాత, పశ్చాత్తాపం చెందిన తరువాత గొప్ప పరిచర్య చేసి ఎన్నో ఆత్మలను రక్షించగలిగాడు అన్నమాట. అయితే 3000 మంది ఒక సందర్భంలోను, 5000 మంది పురుషుల వరకే 5000 మంది చేర్చబడటం జరిగింది పేతురు గారి వాక్య సందేశం వల్ల. అయితే దేవుడు పేతురు గారిని అంత మార్చుకున్నారు. అయితే పేతురు గారు మార్పు చెందిన తరువాత ఆయన నీడైనా పడితే మేము స్వస్థత పొందుతామని ఆయన దగ్గరకు వచ్చిన వారు సైతము ఉన్నారు. అంత గొప్ప పరిచర్య పేతురు గారు జరిగించాడనమాట. అంత మాత్రమే కాదు కానీ పౌలు గారు కూడా పశ్చాత్తాపడ్డాడు. సంఘాన్ని హింసించిన, క్రైస్తవుల్ని హింసించిన పౌలు గారు కూడా పశ్చాత్తాపడ్డాడు. గొప్ప పరిచర్యను పశ్చాత్తాపడిన గొప్ప పరిచర్య చేశాడు. ఎన్నో సంఘాలు నిర్మించాడు, ఎన్నో ఆత్మలను రక్షించగలిగాడు అన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే దావీదు గారి జీవితం దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము దావీదు గారి దగ్గరకు వద్దాం. దావీదు గారి దగ్గరకు వచ్చినప్పుడు దావీదు గారి నుంచి మనం ప్రతిసారి వింటూనే ఉన్నాం. అయితే దావీదు గారి పశ్చాత్తాపం ఎలాంటిదో కూడా మనకు తెలుసు. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు రాజులు యుద్ధాలు చేసే సమయంలో ఏం చేశాడండి? నిద్రపోయాడు. రాజులు నిద్రపోయాడండి. సైన్యాన్ని యుద్ధానికి పంపించి దావీదు గారు నిద్రపోయి సాయంత్రం లెగిసి ఆ మేడ మీద తిరుగుతున్నాడు. ఒక పక్క యుద్ధము జరుగుతుంది, నా సైన్యం ఎలా ఉందో ఏంటో అని చూసుకోవాలా, ఆలోచన చేయలా. మిద్ది మీద తిరుగుతూ ఉండగా స్త్రీని చూశాడు, మోహించాడు, పాపం చేశాడు. దేవుని సన్నిధిలో ఆ పాపము బయటపడింది. దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా అండి? దేవుని కంటికి మరుగైనది ఏదీ లేదు. మనం రహస్యంగా చేసినప్పటికీ దేవుడు దాన్ని ఒకానొక సమయమున బట్టబయలు చేసే దేవుడు అన్నమాట. అయితే దావీదు గారు పాపం చేసిన తరువాత నాతాను ప్రవక్తని పంపించాడండి. ఒక చిన్న కథ ద్వారా నాతాను ప్రవక్త దావీదు గారికి కథ చెప్తున్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు, ఒక బీదవాడని. మొత్తం కథ అంతా చెప్పాక దావీదు గారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చి బహుగా కోపగించుకొని ఒక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు వేయాలని నాతాన్తో అన్నాడు. ఎంత కోపం అంటే చాలా కోపపడ్డాడు. అది తన గురించి అని ముందు తెలియలా. దావీదు గారికి
తన గురించే చెప్తున్నాడని ముందు తెలియలా. అది ఎవరి గురించో అనుకొని చాలా కోపగించుకొని ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని శబ్దం చేసాడు అనమాట. అయితే నాతాను ప్రవక్త అంటున్నాడు, ఆ మనుష్యుడవు నీవే, ఆ పాపము చేసింది నీవే, ఊరియాని చంపించింది నీవే, ఆ పాపము చేసింది నీవే, దేవునికి విరోధముగా జీవించింది నువ్వే అన్నాక దావీదు గారు పశ్చాత్తాపడుతున్నాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఏ విధంగా అంటే కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, తన కన్నీళ్ల చేతంట పరుపు తేలజేయుచున్నాడు. అది కొట్టుకొని పోతుందంట, తన కన్నీళ్లతో పరుపు కొట్టుకొని పోతుంది. పాపములన్నీ ఒప్పుకున్నాడు, కొట్టుకొని పోతుంది, అంతగా ప్రలాపించాడు. మనం ఏడుస్తాం, ఒక కచ్చిపు కూడా తడవదు. దేవుని సన్నిధిలో ఏడుస్తాం మనం కూడా, కచ్చిపు కూడా తడవదు. అయితే దావీదు గారు రక్షణార్థమైన పశ్చాత్తాపం చెందాడు. దేవుని సన్నిధిలో దేవుడు ఆ పాపివి నీవే అన్నప్పుడు దావీదు గారు ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకుంటామా? అమ్మో జనం ముందా నేను ఒప్పుకోను. దేవుని సన్నిధిలో అయితే ఒంటరిగా ఒప్పుకుంటా, జనం ముందు నేను ఒప్పుకోను. దేవుడైతే వీళ్ళెవరికి చెప్పడుగా, దేవుడు నాలోనే ఉంచుతాడు. నేను దేవుడికే చెప్పుకుంటా, మనుషులకు నేను చెప్పుకోను. దావీదు అలా అనలేదండి. దావీదు దేవుడి సన్నిధిలో పడి ఏడుస్తున్నాడు. తన పరుపు తేలజేసేంతగా తన పాపాలు ఒప్పుకొని ఏడుస్తున్నాడు. నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, హిమము కంటే తెల్లగా మార్చు, నన్ను నిర్మలుగా చేయి అంటున్నాడు దావీదు. మనము కూడా దావీదు వలె ఉండాలి. దావీదు వలె మన బ్రతుకులు మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఆ విధంగా ఏడవాలంట. మనము దావీదు వలె ఏడవాలి, దావీదు వలె మొర్ర పెట్టాలి. దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో ఆ పాపమును ఒప్పుకున్న తర్వాత మరలా తన సమస్త వైభవాన్ని ఇచ్చాడు. అయితే ఒక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ రోజు 4 కుమారుల్ని పోగొట్టుకున్నాడు. బత్షెబా కన్న కుమారుడు చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, అమ్నోను చనిపోయాడు. వాగ్దానం చేసుకున్నాడు కదా, ఒకదానికి ప్రతిగా 4 అని 4 కుమారుల్ని పోగొట్టుకున్నాడు. దేవుడు విడిచిపెట్టడండి. మన పాపానికి తగ్గ ప్రతిఫలము మనము ఎప్పటికైనా అనుభవించి తీరాలి. దేవుడు దావీదుకి ఇచ్చాడు అట్లా. 4 కుమారులు పోగొట్టుకున్నాడు. అయితే ఆ ఒకే ఒక్క తప్పు చేసిన కారణం చేత దావీదు గారు దేవునికి దూరంగా అయినప్పటికీ అది ఒప్పుకున్న తర్వాత దేవునికి ఇష్టడుగా జీవించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ దావీదు గోత్రంలో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావటం జరిగింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ దావీదు వంశంలో నుంచి రావటం జరిగింది. అయితే బైబిల్ గ్రంథంలో చెప్తుంది, ఆ బత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ దావీదు దేవునికి విరోధముగా జీవించలేదని ఉంది. ఆ బత్షెబా విషయంలో ఒక్క విషయంలో తప్ప దావీదు దేవునికి అంత ఇష్టడుగా జీవించాడు. అయితే 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చేసరికి దావీదు వృద్ధాప్యంలోనంట ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చాడంట. అంటే వృద్ధాప్యంలో తన కవుగిట పడుకోవడానికి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చాడు. అయితే బైబిల్ గ్రంథం అది కూడా తెలియజేస్తుందండి, ఆ చిన్నదాన్ని కూడలేదు అని. అయితే దావీదు గారు ఇక మరెన్నటికి చేయలే ఆ తప్పు, మరెన్నటికి తన వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా పాపము చేయలే. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు, దేవునికి ఎంతో ఇష్టడిగా జీవించాడు దావీదు. మనము కూడా అట్టి విధంగా జీవించాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తరువాత, పశ్చాత్తాపము చెందిన తరువాత మరెన్నటికి దాని వైపు చూడకూడదు, దాని వైపు వెళ్ళకూడదు, అది చేయకూడదు. అదే పశ్చాత్తాపము. నిజమైన పశ్చాత్తాపము మనకి రక్షణార్థమైన మారు మనసుని కలిగిస్తుంది అన్నమాట. అట్టి రక్షణ మనం అందరము పొందుకోవాలి. దావీదు జీవితము మనకెంతో ఆదర్శప్రాయము. అట్టి విధముగా మనం చూసినప్పుడు ఇంకను అనేకులు ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాప పడటమే కాదండి,
మనల్ని చూసి కూడా దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు మన విషయంలో కూడా పశ్చాత్తాపడుచున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నొందాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నొచ్చుకున్నాడంట. వీళ్ళు పాపులు, వీరు బాల్యము నుండి పాపులు, చెడ్డవారే, వీరి తలంపులు, వీళ్ళ ఆలోచనలు, వీరి బాల్యము నుండి వీరంతా చెడ్డవారు, వీరంతా పాపులని, వీళ్ళని ఎందుకు చేశానా అని దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ సౌలు విషయంలో కూడా దేవుడు పశ్చాత్తాపం చెందాడు. ఎందుకంటే మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు అమాలేకీయులతో యుద్ధం చేయమన్నాడు. అమాలేకీయులతో యుద్ధం చేసి సమస్తాన్ని నువ్వు తుడుపు పెట్టేసాయి, నువ్వేటిని ఉంచొద్దు, మొత్తాన్ని నాశనం చేశాయన్నప్పుడు సౌలు గారు ఏం చేశాడండి? శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని, బలమైన వాటిని తీసుకొని దాచుకున్నాడంట. దేవుడు చూడలేదా? చూశాడు. సమూయేలుకి తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. దేవుడు చూశాడు. దేవుడు చూసి సమూయేలుకి చెప్పి సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. మనం అట్లా ఉందామా? మనం అట్టి విధంగా ఉండొద్దు. దేవుడు ఏది చేయమంటే అదే మనం చేయాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఏది తినమంటే అది తినాలి. అంత మాత్రమే కాదు కానీ ఇంకను ఇశ్రాయేలు గురించి, యాకోబు గురించి దేవుడు పశ్చాత్తాపడుచున్నాడు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు మనం చూసుకున్నప్పుడు ఇశ్రాయేలు గురించి, యాకోబు గురించి దేవుడు పశ్చాత్తాపడుచున్నాడు. దేవుడు మన విషయంలో కూడా అట్లాగా పశ్చాత్తాపడుచున్నాడండి. ప్రతి నిత్యము, ప్రతిరోజు, ప్రతి క్షణము దేవుడు మన గురించి పశ్చాత్తాపడుతున్నాడు. మన గురించి ఆలోచన చేయుచున్నాడు, మన గురించి ప్రార్థన చేయుచున్నాడండి. మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, దేవునికి ఏ విధంగా మొరపెట్టాలో మనకు తెలియదు. మన పక్షంగా తానే దేవునికి మొరపెడుతున్నాడు. మన పక్షంగా దేవుడు తానే మన కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనియ్యయ్యా, దేవుని యొద్ద బతిమాలుచున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనియ్యయ్యా, ఈ సంవత్సరం అయినా మారతారేమో, వాళ్ళు మారేటట్లు నేను చేస్తానయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అయితే మనం మారుతున్నామా? ప్రతినిత్యం ఆయన గాయాలు రేపే వారంగానే ఉంటున్నాం. ప్రతినిత్యము ఆయన్ని ఏడిపించే వారంగానే ఉంటున్నాం. ఆయన గాయాలు రేపే వారంగానే ఉంటున్నాం. అట్టి విధంగా మనము ఉండకూడదన్నమాట. అయితే మరొక విషయం మనం చూసుకున్నప్పుడు నినివే వారి విషయంలో దేవుడు పశ్చాత్తాపడుచున్నాడు. నినివే వారు ఎలాంటి వారండి? ఎంతో ఘోరమైన వారంట, దుష్టులంట. ఆ వారి విషయంలో దేవుడు పశ్చాత్తాపడుచున్నాడు. ఎందుకు? ఆ నినివే వారికి దుర్గతి కలుగునని ఆ యోనాని పంపించి వారికి ప్రకటన చేయి, వారికి వాక్యం అందించు, నా మాటలు వారికి తెలియజేయని యోనాకి చెప్పినప్పుడు యోనా వెళ్ళాడు. ఆ నినివే మహాపురం అంట 3 దినముల ప్రయాణం, అంత గొప్ప పట్టణం అంట. అది 3 దినాలంత ప్రయాణం గలది. అయితే యోనా గారు ఎన్ని దినాలు వెళ్ళాడు? ఒక్కరోజే వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు. ఒక్కరోజు అంటే ఎంత దూరం వెళ్తారండి? ఇప్పుడు 50 కిలోమీటర్లు ఉంది. ఒక్కరోజు అంటే ఎంత వెళ్తారు? 10 కిలోమీటర్లు వెళ్తారేమో. అది 3 దినాలంత ప్రయాణం గల ఊరు. ఒక్క దిన ప్రయాణం చేసి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడంట సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని పశు బాలురు, వారి ఎడ్లు, గొర్రెలు సమస్తము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవుని సన్నిధిలో వారి పాపాలంట ఒప్పుకున్నారంట. అయితే ప్రభు ఏం చేశాడండి? వారి విషయంలో చేస్తానన్న కీడు చేయక మానాడు, పశ్చాత్తాపడ్డాడు. నిజంగా నా బిడ్డలు ఎంతో ఇష్టలు, నా బిడ్డలు నా మాట వింటారు, నా దగ్గరికి వస్తారని దేవుడి సమయాన్ని సమకూరుస్తాడన్నమాట. అయితే మనం అట్టి విధముగా ఉండాలండి. నినివే పట్టణస్థులు వారు ఏ విధంగా పాపాలు ఒప్పుకున్నారో, ఏ విధంగా తన్ను తాను తగ్గించుకొని ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థించారో మనం కూడా అట్టి విధముగానే ఉండాలి, పశ్చాత్తాపడాలి. ఆ నినివే పట్టణస్థులకు వచ్చిన ఆ పశ్చాత్తాపం మనకు వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో కూడా
పశ్చాత్తాపం చెందే దేవుడు అన్నమాట. అయితే దేవుడు మన విషయంలో కూడా పశ్చాత్తాపం చెంది మనకి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు కూడా దేవుడు మన జీవితంలో అందిస్తూ ఉంటాడు. దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగిస్తూ దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు ఎన్నెన్నో మనం ఊహించలేని, మనము జరుగుతాయి అని అనుకోని క్రియలు కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఎప్పుడు? దేవునికి దగ్గరగా మనం ఉన్నప్పుడు, దేవునికి